స్పీకర్ సార్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు 5 సార్లు శాసనసభ్యుడిగా, నా తెలిసక్క లెక్కలు 5 సార్. ఆయన ఏదో దొంగ లెక్కలు కలుపుకొని వేయడని చెప్తుంటాడు, కానీ ఆయన ఎన్నికైందే 2005లో, 2005, 2009, 2014, 2018, 2023. ఇంకా అన్నీ రాసుకోండి, బై ఎలక్షన్స్ రాసుకోండి, వాళ్ళ మామ గెలిచినవి కూడా ఆయన దాంట్లో రాసుకోండి, ఏం అభ్యంతరం లేదు. వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. అంటే ఈ 9.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తప్ప ఇతరులు ఎవ్వరూ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు. వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ, వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరం ఎంత అనే రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే అది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టే. ఇప్పుడు నేను వారు పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసిండ్రు. సరే, మేమేం చెప్పినాం, వాళ్ళు ఏం చెప్పినారు, ప్రజలు అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది. ఈరోజు ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి తమరి ద్వారా, మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,000 కోట్ల 449 97,449 కోట్ల రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మాజీ వాళ్ళు అనుకోవాలి, ఆ భ్రమలలోనే ఉంటే బయటికి పోతారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో, అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన. రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులన్నీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులన్నీ, వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. అదొకటి అధ్యక్ష. రెండవది,
ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము, వ్యవసాయంతో సహా. ఏం చూపించరు? 1 సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది మిషన్ భగీరథ. మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరు వచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారించి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ 1గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని, బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తల్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది 2019-2020 సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్కి అమ్మడం ద్వారా 1030 కోట్లు సంపాదిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా 169 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు 360 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి 4,147 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది, మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా? మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. లేదు, నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి, వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం, వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది. ఆ నీళ్ల ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను పేద ప్రజలను ముక్కువిండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయట పెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల, మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది, కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తాము అని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు. ఇంకొకటి అధ్యక్ష, ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టీఎస్ఐఐసి ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు, మాకేం సంబంధం లేదు అని, అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచోని చెప్పింది. వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష, ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలే, 31 జనవరి 2023
టీఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక. అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టీఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళే చెల్లిస్తారని ఏదైతే చెప్పిండో వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి ఈరోజు వారిచ్చిన నివేదికనే ఇతరులు ఎవరో ప్రవేశపెట్టిండ్రు, వారికి సంబంధం లేదు, వారు చూడలేదు, వారికి అవగాహన లేదు అని అంటే మనకి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వారిచ్చిన నివేదికనే తప్పుదోవ పట్టించి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము, ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం, మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఏమంటారు మమ్మల్ని అనుకరించాలి, అంత అద్భుతమని 2015-16 క్యాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష? వారి దగ్గర వారు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారి దగ్గర వివరాలు లేవా? దాంట్లో ఏం చెప్పిండ్రు? వీళ్ళు క్యాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి క్యాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని క్యాగ్ నివేదిక 2015-16లో ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది. అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని 2018-19లో అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోపభూయిష్టంగా ఉన్నది, మీ విధానాన్ని మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా క్యాగ్ మొట్టకాయలు వేసింది ఆనాటి ప్రభుత్వాన్ని. ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తుండ్రో ఇది శాసనసభ వ్యవహారాలు నిర్వహించే మా శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు లేని వివరాలను అన్నిటిగా ఆధారాలుగా ఉన్నట్టుగా చిత్రీకరించి సభలో తప్పుడు సమాచారాన్ని ఒకవేళ ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాలలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో వాటిని ఒక్కసారి పరిశీలించాల్సిందిగా తమరి ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. अकबरुद्दीन ओवैसी जी जो कर्नाटका एस्टिमेट्स का जो पेज नंबर 5 में कर्नाटका जो डेटा के बारे में कुछ कहा, अगेन आई एम कोटिंग ऑफिशियल रिकॉर्ड ऑफ कर्नाटका स्टेट बजट. आई एम गोइंग टू प्लेस दिस रिकॉर्ड in front of the house. 2021 estimated budget, Karnataka budget 2021 budget estimates 2,31 crores 442.14 and expenditure incurred accounts 2021 and 22 2,61,931.86 crores. This is Karnataka official budget source. So here my learned friend is quoting from CAG report. We have quoted Karnataka state budgetary document. So please correct yourself or please correct myself. MIM సభాపక్ష నాయకుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించి ఆర్థిక శాఖ తయారు చేసిన నివేదిక మీద కొన్ని దగ్గరలో మీరు బడ్జెట్ నుంచి అంకెలు తీసుకున్నారు, కొన్ని దగ్గరలో సిఏజీ నుంచి అంకెలు తీసుకున్నారు, ఇంకొన్ని దగ్గర ఆర్బీఐకి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిండ్రు. మేము దేన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు అధ్యక్ష. ఈ ప్రభుత్వము వాస్తవ పరిస్థితులను ప్రజల ముందలు పెట్టి
తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితులను, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ప్రజలనుకున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు, దుష్ఫలితాలను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ చట్టసభలో చర్చించి వాస్తవాలను ప్రజలకు వివరించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలన్న ఆలోచనతోటే సమర్థవంతమైన ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించి అర్హులైన వాళ్లకు అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించాలన్న ఆలోచనతోటి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఉద్దేశము, అధ్యక్ష. రెండవది, వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం. మేము క్యాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాగ్ నివేదికలను తీసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కులబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంకు పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం. అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే క్యాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే క్యాగ్ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టినాయి, సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం. వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా, ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా, లేకపోతే ప్రభుత్వం అంచనాలు ప్రభుత్వం పెట్టిన ఖర్చు సహేతుకంగా ఉందా లేదా, ఒకవేళ లోపభూయిష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కాగ్ నివేదిక ఇస్తుంది. అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కాగ్ నుంచి తీసుకున్నాం. మనం చేసే అప్పులు ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది. ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన దగ్గర ఎంత ఉన్నది, లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంకు మనకు నివేదిక ఇస్తుంది అధ్యక్ష. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను, ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో 2014 రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్నాం సంవత్సరం పూర్తి అయిన తర్వాత చెప్తారు. 2014-15 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది 303 రోజులు. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో బీఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2022-23లో 37 రోజులు మాత్రమే. అదేవిధంగా 2021-22లో 57 రోజులు మాత్రమే. 2020-21లో 122 రోజులు మాత్రమే.
అదేవిధంగా 2023-24 ఇప్పటి వరకు నవంబర్ 23 వరకు కేవలం 30 రోజులు మాత్రమే. అంటే 2014-15 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు 365 రోజులల్లా 303 రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే, ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించినము. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన 5 సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించొని మా జీతభత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఇవి వాస్తవాలు అధ్యక్ష. ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఈరోజు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఇది వాస్తవం. జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు, సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులలో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొన్ని వాస్తవాలు కఠోరమైనవి. మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం, ఆ తప్పులో భాగస్వాములమైతాం, ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం, ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండ్రు, మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము? ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో ఏముంది? మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా 42 పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రంలో పనిచేసిన నుంచి సమాచారం సేకరించిందని. ఇదేనా పద్ధతి అధ్యక్ష? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖకు పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు, అతనే మారలేదు అధ్యక్ష.
వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాక కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవపరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయము అధ్యక్ష. ఒకవేళ అట్లనే అనుకుంటా అధ్యక్ష, ఒక్క మాట అడగదలుచుకున్నా. మీరేదో వివరాలు బయట పెడతామని అంటారు. నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష. ఈ ఫోటో చూడండి. వీరు ఇక్కడ పక్కన ఉన్నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు. ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష. వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు. అది మర్యాదపూర్వకంగా కలుస్తారు. మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని, ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన. సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన. మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి, మనం వెళ్ళి కలుద్దాము, మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని. ఎందుకు మేము బేసిజాలకు పోదలుచుకోలేదు. స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు. తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మీరందరూ, మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకున్నాం. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా, వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని చురగొనడం ద్వారా, ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం, సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము. కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీ మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబు స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు, సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు, మా అధికారులు నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెరిచినాం. ఈ రాష్ట్రాన్ని ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు, ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకుని వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు हम लोग जिम्मेदारी से यहाँ हैदराबाद क्षेत्र से जो पार्लियामेंट में 7 MLA से हम लोग बुलाए सचिवालय पे. हमारे पॉलिटिकल डिफरेंसेस में भी देर, मगर जब हम तरक्की करना है, आगे हैदराबाद शहर को
हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए, भाई आप साथ आ जाओ, जो चाहिए जो पेंडिंग है, जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है हम जिम्मेदारी उठाएंगे, आपके साथ लेंगे। हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मैं हमारे एमआईएम पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है, हमारा मर्जी हमारी है, जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे तरीका से लड़ेंगे। मैं जो हैदराबाद शहर ये देश का निशान है, वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे। वहां पर आपके मदद जरूर लेंगे, कोई शक नहीं है। ड्रग्स के बारे में आप सामने आके 2 कदम आके हमारे मदद दी, हम धन्यवाद कर रहे हैं, क्योंकि ड्रग्स को इराडिकेट करना है हमारा जिम्मेदारी है, हमारे बच्चे है, हमारे परिवार है। जो पंजाब को देखने के बाद भी हम नहीं सुधरे तो दुनिया कोई भी अपने को माफ नहीं करने वाले। इसीलिए यहां से मैं जिम्मेदारी से यकीन से मैं वादा कर रहा हूं, ये सरकार को अच्छा चलाने के लिए, ये पूरा तेलंगाना में जितना जनता है उनके भला के लिए, उनके वेलफेयर एंड डेवलपमेंट के लिए, खासकर माइनॉरिटी, वो मे बी क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, सिख माइनॉरिटी और एनी अदर माइनॉरिटी, माइनॉरिटी मेजॉरिटी में कोई अंतर नहीं है। माइनॉरिटी के जो फंडामेंटल राइट्स हम बचाए, हम सेक्युलर फैब्रिक है, ये सेक्युलर फैब्रिक बचाने के लिए ये देश में कुर्बानी की है महात्मा गांधी जी ने, इस देश में कुर्बानी की है, शहीद हुए इंदिरा गांधी जी ने, इस देश में शहीद हुए राजीव गांधी जी ने, इस देश में सोनिया गांधी जी और राहुल गांधी जी ने पदवी त्याग किए। कभी प्रधानमंत्री राष्ट्रपति मौका मिले तो भी दूसरों को, जो जिम्मेदारी लोगों को वो कुर्सी पे बिठाए। इसीलिए यकीन से मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में दलित, आदिवासी, गिरिजन, ओबीसी, माइनॉरिटी महिलाओं के भला के लिए कांग्रेस पार्टी आगे सरकार चलाएंगे। आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं। धन्यवाद अध्यक्ष। డెఫినెట్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలతోని తప్పకుండా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే ఎస్ డెఫినెట్గా అన్ని పార్టీలు ఇట్లేం లేదు, అంటే కొన్ని విషయాలలో అఖిల పక్షాలను పిలుస్తాం, దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం. కొన్నిసార్లు సభలకు రాని ప్రజలలో ఉండి పోరాటం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల సభలోకి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం, ఎర్రజెండా అంటే ప్రజల కోసం ప్రజల తరఫున కొట్లాడతారనే పేరు ఉంది. సిపిఐ నుంచి ఎనీవేర్ రిప్రజెంటేషన్ ఈజ్ దేర్. సిపిఎం లాంటివి, న్యూ డెమోక్రసీ లాంటివి కొన్ని ప్రజల తరఫున కొట్లాడే సంఘాలు పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలకు పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ఏం చేయదలుచుకున్నా ఫస్ట్ మా ఆలోచన విధానాన్ని సభలో డాక్యుమెంట్ రూపంలో మేము ముందు పెడతాం. మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వాటిని చట్టాలుగా, శాసనాలుగా మారుస్తాం. మేము చర్చకే పెట్టకుండా మా ఇంట్లో కూర్చొని మా ఇష్టారాజ్యంగా మేము ఏక వ్యక్తి నిర్ణయాలతోని ముందుకు వెళ్ళదలుచుకోలేదు. 119 మంది శాసనసభ్యులు కలిసినప్పుడే, 17 మంది పార్లమెంట్ సభ్యులు కలిసినప్పుడే, 40 మంది శాసన మండలి సభ్యులు కలిసినప్పుడే, 11 మంది రాజ్యసభ సభ్యులు, 7 మంది మన తరఫున ఉన్నవాళ్ళు, మనతోని రాజ్యసభలో ఉన్న సభ్యులు వచ్చినప్పుడే ఈ చట్టాలకు, ఈ శాసనాలకు కొంత గౌరవం ఉంటుంది. ఆ అంశంలో అందరినీ పరిగణలోకి తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. స్పీకర్ సార్, ఇప్పుడు మంత్రి గారు పదే పదే మళ్ళీ వాళ్ళ ఇంకా ఆయన మంత్రి అనుకొని సమర్థించుకున్నట్టు ఇంకా అబద్ధాలతోనే సభను వారు తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తారు. నేను ఈ సభలో జరిగిన చర్చల్ని, తప్పుడు అంశాలను రికార్డులలోకి పంపించిన విషయాన్ని, ఆ రికార్డులను అన్నిటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన
వాళ్ళు ఇప్పటి వరకు టెక్నికల్ శాంక్షన్ ఎంత ఇచ్చిండ్రు, పనులు ఎంత పూర్తి చేసిండ్రు, పేమెంట్లు ఎంత చెల్లించిండ్రు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అగ్రిమెంట్ వాల్యూ 1,27,872 కోట్లు. ఇన్ని టెండర్లు పిలిచి ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష. ఇందులో వీళ్ళు 96,876 కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయని అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. ఇందులో 32,076 కోట్లు బడ్జెట్ నుంచి పేమెంట్లు చేసిండ్రు, 61,616 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అంటే రెండు కలిపితే 90,425 కోట్లు ఇప్పటికీ పేమెంట్లు జరిగినాయి. ఇంకా 3,184 కోట్లు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు మీ ద్వారా గత ప్రభుత్వాన్ని ఆ నాయకులు నేను అడగదలుచుకున్నా, మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, మేనేజ్మెంట్ కోటాల మంత్రి అయిన వాళ్ళు అసలు కాళేశ్వరం అంచనానే 80,000 కోట్లు, అందులో 1,00,000 కోట్ల ఎట్లా అవినీతి జరిగిందని అంటారు ఏంది అధ్యక్ష? 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల నిధులు దుర్వినియోగమైనాయని ఎందుకు చెప్పినామంటే ఈ లెక్కలు వేసుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలకు కూడా కాళేశ్వరంలో నీళ్లు అందలేని వాస్తవాలు మాకు తెలుసు. కార్డ్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ ప్రాతిపదికన ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేస్తే ఈ అబద్ధాలతో ఈ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు నేను సూటిగా గతంలో సాగునీటి పారుదల శాఖ, మొన్న ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వారిని ఇంతసేపు ఉపన్యాసం చెప్పిండ్రు కదా, సత్యహరిచంద్రుడే మరో జన్మ ఎత్తి ఇక్కడికి సభలోకి వచ్చి మాట్లాడుతున్నంత గొప్పగా వారు ప్రవచనాలు చెప్పిండ్రు. ఈ లెక్కలు వారి దగ్గర లేవా అధ్యక్ష? ఈ లెక్కలు ఒప్పుకొని అవును మా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్ని తప్పుదోవ పట్టించిండ్రు, వాస్తవాలు గిట్లున్నాయి కాబట్టి సభ్యులు తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమిస్తే బాగుంటుందని హుందాగా వారు ముందుకు వచ్చి మాట్లాడినుంటే వారి గౌరవం ఎంత పెరిగి ఉండేది అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష, గతంలో మేము సృష్టించిన సంపదను వీళ్ళు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు. ఉదాహరణ 1-2 విషయాలు చెప్తే ఎక్కువ లోతుకు ఎక్కువ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. ఆర్టీసీకి సంబంధించి మేము నిర్మించిన జూబ్లీ బస్ స్టాండు, మేడ్చల్ బస్ స్టాండు, రాణిగంజ్తో సహా ఇతర బస్ డిపోలు వీటన్నిటిని కుదువ పెట్టి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడబెట్టి సంపాదించి వీళ్ళకి ఆస్తులను అప్పచెప్తే 2,886.95 కోట్ల రూపాయలు ఆర్టీసీని గతంలో ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు అదేవిధంగా విద్యుత్ సంస్థలు 2014 కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పచెప్పిన ఆస్తులను పెట్టి టీఎస్ జెన్కో 2,100 కోట్ల అప్పు తీసుకొచ్చింది, ఎన్పిటిసిఎల్ 2,872 కోట్ల అప్పు తీసుకొచ్చింది. అంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో 4,972 కోట్ల ఆస్తులను ఈరోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గత పాలకులు అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రకమైన చర్చతోని ప్రజల్ని మభ్యపెడతారు అధ్యక్ష. మూడవది దాదాపుగా వీళ్ళ లెక్కల ప్రకారం కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారము ఇప్పటి వరకు 9 బడ్జెట్లు లెక్కేస్తే 14 అంచనా బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 14,87,834 కోట్లు, ఖర్చు పెట్టింది 12,24,877 కోట్లు. ఇంకా 23-24 బడ్జెట్ది ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు. దాదాపుగా ఇప్పటికీ అందులో 1,48,000 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి 13,72,000 కోట్లు ఈ ప్రభుత్వము 10 సంవత్సరాలల్లో, గత ప్రభుత్వము 10 సంవత్సరాలల్లో ఖర్చు పెట్టింది.
ఇంత ఖర్చు 13,72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, దళితులకు ఇస్తన్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే 4,000 పైచిలకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు ఆసుపత్రులు చనిపోయే ముందల ఉన్న పేషెంట్లను తీసుకెళ్లిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ హాస్టళ్లలో వంటలు వండే వాళ్లకు ఈరోజు ఇవ్వలేని జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి, మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వాళ్ళ జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి, అవుట్ సోర్సింగ్ సెక్రటేరియట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వకపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడే అదే సచివాలయంలో వందలాది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి నిరసన తెలిపే పరిస్థితి. IIIT బాసరలో ఉన్న విద్యార్థులకు సరైన వసతులు, వాళ్లకు సరైన నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు చచ్చిపోవడమే కాకుండా నెలల తరబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ముఖం చాటేసింది తప్ప ఏ సందర్భంలో కూడా మేము ఉన్నాము అని చెప్పలేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ఈ ప్రభుత్వము జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. అదే మీ పెద్ద కొడుకును నేను, కేసీఆరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదోళ్లకు పెద్దోళ్లకు ఆసరా పెన్షన్ వచ్చే వాళ్లకు పెద్ద కొడుకుని అన్నాడు. ఈరోజు 2 నెలలు 3 నెలలు ఆలస్యంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ పెన్షన్ పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి, ఆర్థిక దివాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దిశగా వారు నడిపించారు. ఈరోజు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్ 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు కష్టపడి 6,500 కోట్లతోని 6,000 ఎకరాల భూసేకరణతోని ఒక అద్భుతాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టిస్తే 7,300 కోట్లకు ఈ ప్రబుద్ధులు తెగనమ్ముకొని బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకటేసారి కోసుకొని తిన్నారు అధ్యక్ష. ఇట్లాంటి మన ఎన్నికల కంటే ముందు డిసెంబర్ తర్వాత జనవరి తర్వాత పిలవాల్సిన వైన్ షాప్ల టెండర్లు 4 నెలల ముందు పిలిచి అప్లికేషన్కు 50,000 రూపాయలు వసూలు చేసి 2,500 కోట్ల రూపాయలు పేదోళ్ళ సొమ్ము కొల్లగొట్టిర్రు అధ్యక్ష. సో ఇవాళ 4 నెలల ముందే ఇట్లాంటి పాపాలకు పాల్పడి ఉన్నదంతా తెగ నమ్ముకొని వచ్చేవాడు కనీసం నిలదొక్కుకోవడానికో గౌరవంగా బ్రతకడానికో ఉపయోగం లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇంత నిర్వాకం చేసిన మేము సంవయనంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా ఎట్లా మనం ముందుకెళ్దాము, ఇప్పటికైనా మీ ఆలోచన మార్పు రావాలి, మీ విధానం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి, మీరు సహకరించండి అని మేమంటుంటే 14 లక్షల కోట్లు మేము దిగమింగినాం, మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతారు. ఏం చేసిన మా ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తామన్నారు అధ్యక్ష. ఏ నియోజకవర్గమైనా వెళ్దాం పదా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతామన్నారు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నారు అధ్యక్ష. మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇక ఇంటికో ఉద్యోగం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే సభలో మేము అక్కడుండి మేము చిన్నారెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి, ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక 50,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి, సంవత్సరం తిరిగే వరకు 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడి నుంచి ఆనాడు
చంద్రశేఖరరావు గారు అన్నారు. వీరే నియమించిన పిఆర్సి కమిటీ చైర్మన్ బిస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏం నివేదిక ఇచ్చిండ్రు? 1,91,378 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని 2020-21లో వారు నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉంటే 5 సంవత్సరాల ప్రయాణం తర్వాత 6వ సంవత్సరము 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన పిఆర్సి చైర్మన్ బిస్వాల్ గారు ఇచ్చిన కమిటీతోని ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించరా? ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా? ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా తీయించి చేసిండ్రు. బాగుంది. సరే, వాళ్ళు ఏమంటారు? అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం, మీరు ఎవరికి చెప్పకూరి, మా సిగ్గు పోతుంది అంటారు. వాళ్ళ సిగ్గు పోతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష, ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష. వాళ్ళ సిగ్గును కాపాడాలనా? 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా? వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా? ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి, బేసిజాలకు పోకండి. ఇంటికాడ ఆయన నుండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు, వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది, కొంత వివరణ చెప్పుకోలేరు. మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము. కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకిరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి. వెట్టి చాకిరి ఆనాడు కాంగ్రెస్ నిషేధించింది. ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో వెట్టి చాకిరి నిషేధించినము. స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నా సార్.